సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ తలుపుల పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వం 150 కోట్లు మంజూరు చేసిందని ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ తెలిపారు. మరమ్మతులకు నోచుకోకుండా దెబ్బతిన్న 117 గేట్లను తొలగించి కొత్త గేట్లను ఏర్పాటు చేయనున్నారని అన్నారు. మొత్తం 175 గేట్లలో 117 గేట్లు దెబ్బతినడంతో రంధ్రాలు పడి నీటి వృధాగా పోతున్నాయి. అలాగే 12 హెడ్ స్లూయిస్ గేట్లు, 8 స్కూరర్ స్లూయిస్లను ఆధునీకరించనున్నారు. ఈ వేసవిలో కాల్వల మరమ్మతులు చేయనున్నారు. 2 ఏళ్ల కాల పరిమితితో పూర్తి చేయాల్సిన ఈ పనులపై ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్తో రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్. ధవళేశ్వరం ఆనకట్టకి కొత్త రూపు రాబోతుంది. 150 కోట్ల రూపాయలతో ఆధునికీకరణ పనులు ఇప్పుడు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించిన టెండర్లు ఎంతవరకు వచ్చినాయి, ఎప్పుడు ఈ పనులు ప్రారంభిస్తారు, ఎప్పటికి పూర్తవుతాయి, యాసవికి కాలువలు ఎప్పుడు మూసివేస్తారో ఇక్కడ ధవళేశ్వరం ఇరిగేషన్ దగ్గరికి శ్రీనివాస్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ధవళేశ్వరం మన ప్రాజెక్టుకి సంబంధించి ఎన్ని తలుపులు ఆధునికీకరణ చేయబోతున్నారు, ఎప్పట్లో పూర్తవుతాయి, దీని ప్రాజెక్టు వివరాలు ఏంటి? సార్, ఇప్పుడు మన ధవళేశ్వరం బ్యారేజ్కి ఒరిజినల్గా అయితే 175 ఫ్లడ్ గేట్స్ ఉన్నాయండి. 175 ఫ్లడ్ గేట్స్లో 58 గేట్స్ ఆల్రెడీ కూడా లోగడ మరమ్మతు చేస్తున్నారు. ఇప్పుడేమో 117 గేట్స్ కూడా ఫ్లడ్ గేట్స్ని కూడా మళ్ళీ కంప్లీట్గా రీప్లేస్ చేసి కొత్తగా ఆధునీకరణ చేయడానికి కూడా గవర్నమెంట్ నిధులు కూడా శాంక్షన్ చేసి 150 కోట్లు నిధులు కూడా శాంక్షన్ చేసింది సార్. ఈ నిధులన్నీ కూడా మన టెండర్ కూడా ఫైనలైజ్ అంటే ప్రాసెస్ జరుగుతుందండి. మనం టెండర్ ఓపెన్ చేస్తే మళ్ళీ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ అయితే వస్తుంది. ఆ ప్రాసెస్లో ఉన్నది సార్. త్వరలోనే ఈ పనులు కూడా ప్రారంభించడానికి అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నాం సార్. పూర్తి చేయాల్సి వస్తుందండి. ఒక గేటు పూర్తవడానికి ఎంత టైం పడుతుంది? ఈ 2 సీజన్ అవుతుంది, ఈ సీజన్ అయిపోతుంది. 2 years మనం ప్రోగ్రామ్ పెట్టాం సార్. టెండర్ కూడా దాన్ని కాల పరిమితి కూడా 2 years పెట్టాము. 2 yearsలో ఇది కంప్లీట్ గా మోడర్నైజ్ చేయడం జరుగుతుంది సార్. అంటే దీంతో పాటు కాలువలు ఆధునీకరణ కూడా ఏమైనా ఉన్నాయండి, లాకులు కానీ ఇట్లా కానీ? కాలువలు కంటే ఇప్పుడు రెగ్యులర్ గా జరుగుతున్న ఓఎండ్ఎం పనులన్నీ కూడా మనం ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి అన్ని కూడా సిఫార్సులు తీసుకొని దాని ప్రకారం కూడా మేము పంపించడం జరుగుతుంది సార్. అవి కూడా మొత్తం బోత్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అన్నీ కలిపి దాదాపుగా ఒక 40 కాన్స్టిట్యున్సీ 35 కాన్స్టిట్యున్సీల దాకా ఉన్నాయి. 35 నుంచి దాదాపుగా ఒక 90 కోట్ల వరకు కూడా ఆ ప్రపోజల్స్ అన్ని కూడా పంపించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు యాసవి ఎప్పుడు కాలువలు మూసేస్తున్నారు, ఇప్పుడు చెరువులు అవి కూడా నీటి కొరత యాసవి ఉంది, ఎట్లా చేస్తారు? ప్రతి ఏడాది కూడా మనం ఏప్రిల్ 10-15 తారీఖుకి డ్రింకింగ్ వాటర్ ఎస్ఎస్ ట్యాంక్స్ అన్నీ కూడా ఫిల్ చేసి కూడా మనం అన్నీ కూడా కాలంలో మూసివేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా గౌరవ మంత్రివర్యులు ఇప్పుడే ఒక నిమిషం క్రితం కూడా అగ్రికల్చర్ వాళ్ళతోటి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో సమన్వయం చేసుకొని అది ఎగ్జాక్ట్గా ఎప్పుడు మీరు క్లోజ్ చేస్తారనేది కూడా ఒకరోజు అటు ఇటులో కూడా అందరికీ కూడా తెలియజేయమని కూడా చెప్పారు సార్ గౌరవ మంత్రి గారు. ఆ విధంగా ఏదైనా ఏప్రిల్ 15కి ఒక 2 రోజులు అటు ఇటు ఉంటుంది సార్. అంటే మళ్ళీ తిరిగి ఎప్పుడు ఖరీఫ్కి నీరు ఖరీఫ్కి నీరు ఇచ్చే దాంట్లోనూ కూడా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కొంచెం ఎర్లీగానే వాటర్ రిలీజ్ ఎప్పుడు June 1st చేసేవాళ్ళం సార్. ఇప్పుడు కొంచెం ఎర్లీగా చేయమని మా సార్ కూడా ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి కూడా అంత కూడా అధ్యయనం చేసి సార్కో రిపోర్ట్ సబ్మిట్ చేసి పెర్మిషన్ తీసుకుంటే ఒక నెల రోజుల్లోనే మరి తాత్కాలిక పనులన్నీ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఎమర్జెన్సీగా మా మంత్రివర్యులు గౌరవ మంత్రివర్యులు కూడా ఎమర్జెన్సీగా చేసి మన గవర్నమెంట్కి మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో వారు కూడా అన్ని చర్యలు చేపడుతున్నారు సార్. తప్పకుండా వారికి ఆదేశాలకు అనుగుణంగా మేము వర్క్ చేస్తాం. డెల్టా ఆధునీకరణకు సంబంధించి సర్వే జరుగుతుంది కదా, అది ఎంతవరకు వచ్చింది? లైడర్ సర్వే అండి. డెల్టా ఆధునీకరణకు సంబంధించి లైడర్ సర్వే జరుగుతుంది సార్. ఈ సర్వే అంతా ఏరియల్ సర్వే అంతా కూడా కంప్లీట్ అయింది సార్. ఇప్పుడు ఏంటంటే వాక్ త్రూ సర్వే ప్రే కెనాల్కి డ్రైన్కి కూడా వాక్ త్రూ చేసి దాని మీద ఏం స్ట్రక్చర్స్ ఉన్నాయి, దాని మీద ఏం ఫీచర్స్ ఉన్నాయి అన్నీ కూడా ఐడెంటిఫై చేసి దాన్ని కూడా ఒక డాక్యుమెంట్ రూపంలో తయారు చేయడానికి అంతా సర్వే జరుగుతుంది. ఇది ఈ వాక్ త్రూ సర్వే కూడా ఒక నెల రోజులు జరిగే అవకాశం ఉంటుంది సార్. ఏదైనా ఒక 3 నెలలు 4 నెలల కాలంలో మనకు పూర్తిగా ఒక డిపిఆర్ అనేది ఒక షేప్ వస్తుంది సార్. అది కూడా మేము ప్రభుత్వాన్ని సబ్మిట్ చేస్తాం సార్. ఇది ధవళేశ్వరం ఇరిగేషన్ ఎస్సీ శ్రీనివాస్ గారు చెప్తున్నది. ఏదైతే ధవళేశ్వరం బ్యారేజ్ సంబంధించి ఈ గేట్ల ఆధునీకరణకి సంబంధించి 2 yearsలో పనులు పూర్తి చేసేందుకు మొత్తం టెండర్ ప్రాసెస్ జరుగుతుంది. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని కూడా చెప్తున్నారు. అలాగే యాసవికి సంబంధించి ఇటు చెరువులు అంటే తాగునీటికి సంబంధించిన చెరువులు నిండిన తర్వాత ఈ నెల 15వ తారీఖు లోపల క్లోజ్ చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నామని చెప్తున్నారు. అలాగే జూన్ 1 కన్నా ముందే మళ్ళీ పంట కాలువలకి ఖరీఫ్కి సంబంధించి నీరు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే వేసవి క్లోజర్ పనులు ఉన్నాయో ఆ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు 90 కోట్ల రూపాయలతో కొన్ని అంచనాలు తయారు చేస్తామని కూడా ఎస్సీ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి.